ఓం గంగణపతయ నమః. వృషభరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గోచారిత్య స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క కలయిక సంయోగం అంతా కూడా యోగకరంగా ఉంది. ప్రధానంగా శుక్ర భగవానుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శుక్రుడు అంతా కూడా కలత్ర కారకుడిగా, వివాహాది శుభకార్యానికి కారకుడిగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలంటే శుక్రుడు అనుగ్రహం బాగుండాలి, బృహస్పతి అనుగ్రహం బాగుండాలి. ఇక్కడ సప్తమాధిపతి అనుగ్రహం అంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా లగ్జరీ లైఫ్ అంటే విలాసవంతమైన జీవితం జీవించాలన్నా, విదేశంలో స్థిరత్వం లభించాలన్నా, విదేశంలో మీరంతా కూడా గృహయోగం సిద్ధించాలన్నా, స్వగృహయోగ లాభాలంతా కూడా సిద్ధించాలన్నా శుక్రుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధించాలి. ప్రధానంగా వేద పఠనానికి, మంత్రోపాసనకి అంతా కూడా శుక్రుడి అనుగ్రహం అంతా కూడా చాలా మంచిగా ఉండాలన్నమాట. ప్రధానంగా అంతా కూడా వాక్చాతుర్యం ఉండాలన్నా, మంచి ఎడ్యుకేషన్ అంతా కూడా ఉండాలన్నా, మంచి జ్ఞానం లభించాలన్నా శుక్రుడి అనుగ్రహం అంతా కూడా ఉండాలి. ప్రధానంగా వృషభ రాశి జాతకుడికి అధిష్టాన దేవతగా, రాష్ట్రాధిపతిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గోచారిత్య శుభ్రభగుణుడు అంతా కూడా 2026లో ఏప్రిల్ నెల 15, 26 తారీఖులో అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం నీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. శని భగవానుడితో కలయిక అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మిత్ర గ్రహాలకు కలయిక అంతా కూడా జరగడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశి జాతకులకంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. జీవితంలో మార్పు, మీకు వృత్తిలో మార్పు, స్థానచలనం జరగడానికి, ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు నుంచి మీకు నవంబర్ 28వ తారీఖు దాకా అఖండ రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు, శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు మరియు మిత్రగ్రహమైన ఇక్కడ శని భగవానుడితో పాటు కలయిక అత్యంత రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, మేషరాశిలో మార్పు, బుధాత్యోగం, సూర్యమంగళ యోగంలో మార్పు చెందడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి మే 15వ తారీఖు తర్వాత అంతా కూడా గ్రహ స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా ఈ కారకత్వంగా ఈ గ్రహాల యొక్క సంయోగం వల్ల, మిత్ర గ్రహాల యొక్క సంయోగం తర్వాత గ్రహాల యొక్క దృష్టి, వాటి ప్రభావం అంతా కూడా మీరు రాశి మీద ఉంటుంది. కావున మీకు అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతున్నారు. ప్రధానంగా మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం చేయించడం, కమలాత్మక దేవి ఆరాధన చేయించడం, తామర పూలతోటి మరియు మల్లెపూలతోటి, తులసి దళాలతోటి అర్చన విధానం, సహస్రనామార్చన అంతా కూడా ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల ఆర్థిక రుణబాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం అంతా కూడా ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాల్లో స్థిరత్వం లభించాలన్నా శుక్రుడి అనుగ్రహం అంతా కూడా బాగా ఉండాలి. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. బెల్లం పరవర్ణాన్ని, ఆవు పాలతో చేసిన పరవర్ణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా కమలాత్మక దేవి ఆరాధన, రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలంటే ప్రతినిత్యం కూడా మీరంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం మరియు సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. అతి శీఘ్రంగా కళ్యాణ యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా రాజయోగ ప్రాప్తి, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా మీ యొక్క వృషభ రాశి జాతకులంతా కూడా శని భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి మరియు ఇక్కడ రాహుకి అంతా కూడా జపాలు హోమాలు అంతా కూడా ఆచరించడం, ప్రధానంగా చూసుకుంటే కులదేవత ఆరాధన చేసుకోవడం, బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమంలో, రాజశ్యామల యజ్ఞాధికరతలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేయడం, ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు 3వ దశలో ఉన్నారు. మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకు కూడా శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, రుద్రహోమాన్ని ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం, పుష్మాల దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది.
వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికంతా కూడా యువకరంగా ఉండడానికి ప్రయత్నించేప్పుడు బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడికి, అంగారకుడికి మరియు రాహుకి, శని భగవానుడికి, బుధుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, త్రిసూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాది ఫలితం లభిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం ధనం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులంతా కూడా చూస్తుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన దోషకారిగా ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. శనీశ్వరుడు, రాహు, కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం, చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శివపార్వతుని కళ్యాణం చేసిన వాళ్ళకి సిద్ధంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి మిథున రాశి జాతకులంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 1 తారీఖు నుంచి జరుగుతుంది. తద్వారా విశేషమైన పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి, సప్తమాధిపతి శని భగవానుడి వద్ద కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, ఇక్కడ బుధ భగవానుడికి, చంద్ర భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల, నవగ్రహాలకు అభిషేకం, జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు కల్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులంతా కూడా చూస్తుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్రగ్రహంలో కలయిక అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు కావున శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, మీరంతా కూడా నలము దానం చేయడం, శుక్రుడికి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి, బుధుడికి మరియు రాహుకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శని భగవానుడికంతా కూడా తైలాభిషేకం చేయించి నలము దానం చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. బుధాత్యోగంలో అంతా కూడా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలయిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగ ప్రాప్తి, దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన అంతా కూడా ఆచరించుకోవడం, శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన పద్ధతి కలగడానికి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. శని భగవానుడు ప్రీతికరంగా నందనము దానం చేసుకోవడం, ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి అని శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకంతా కూడా దశమస్థ శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కాబట్టి శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీసూక్త విధానంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కనకదార స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మరియు మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా
గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా తామర పూలతో యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి. మీకంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుడికి, సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజ్యకు ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా మీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉండదు కావున వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకం మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతంతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్యజ్ఞాన ఫలితం కలుగుతుంది. దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని, మీకు అష్టైష్ట ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాన్